అసలు అహల్య ఎవరు, ఆమె కథ ఏమిటి, ఆమె గురించి మరిన్ని విశేషాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. పౌరాణిక పాత్రలో అందచందాల ప్రసక్తి రాగానే రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ గుర్తుకు వస్తారు. కానీ వాళ్ళు ఒక రకంగా ఇప్పటి క్లబ్బుల్లో కనిపించే డాన్సర్లతో సమానం కనుక వాళ్ళ అందాన్ని ప్రశంసించలేం. ఇంకా అనేక కథల్లో సౌందర్యానికి ప్రతీకలు అనిపించే స్త్రీ పాత్రలు ఎన్నో ఉన్నాయి. ఆ అందానికి మంచితనం కూడా తోడైతే మట్టి బొమ్మ ప్రాణం పోసుకున్నట్లు అపురూపంగా ఉంటుంది. అలాంటి అద్వితీయమైన పాత్ర అహల్య గురించి మరికొన్ని విశేషాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. అహల్య అందాల రాశి, సుగుణాల పోగు. గౌతమ మహర్షికి సేవలు చేస్తూ ఆశ్రమ విధులను సక్రమంగా నిర్వహించేందుకు చతుర్ముఖుడు ఏర్పాటు చేసిన వ్యక్తి అహల్య. అహల్యను మహర్షి ఆశ్రమంలో నియమించినప్పుడు ఎవరికీ ఏ ఉద్దేశము లేదు. కానీ ఆమె ఎలాంటి ప్రతిఫలము ఆశించకుండా నిస్వార్థంగా నిజాయితీగా సేవ చేయడంతో అహల్యే గౌతమునికి తగిన భార్య అనుకున్నాడు బ్రహ్మదేవుడు. ఆ వేళ గౌతమ మహర్షి ధ్యానం చేసుకుంటూ ఉండగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, గౌతమ, నేను నీకెన్నో పరీక్షలు పెట్టాను, అన్నిటిలో గెలిచావు. ప్రసవిస్తున్న గోవుకి ప్రదక్షిణ చేస్తూ నమస్కరిస్తే అది భూప్రదక్షిణతో సమానం. అనేక పుణ్యకారాలతో పాటు ఈ పని కూడా చేశావు. ఎంతో పుణ్యాన్ని దక్కించుకున్నావు. అందుకుగాను నీకు గొప్ప అనుకూలవతి అయిన అహల్యను భార్యగా ప్రసాదిస్తున్నాను. అహల్యను స్వీకరించి ధన్యుడివి అవ్వు అంటూ ఆశీర్వదించాడు. అంతేకాదు స్వయంగా బ్రహ్మదేవుడే దగ్గరుండి అహల్య గౌతముల వివాహం జరిపాడు. వారిని వనదేవతలు దీవించాయి. కొంతకాలానికి గౌతమ మహర్షి తపోదీక్ష పూనాడు. ఆ తపస్సు ఎంత తీక్షణంగా ఉందంటే స్వర్గాన్ని కదిలించేలా ఉంది. దేవేంద్రుడికి భయం కలిగింది. గౌతముని తపస్సు వల్ల తన పదవి పోతుందేమోనని భయపడ్డాడు. దేవతల సహాయం అడిగాడు. అందరూ సరేనన్నారు. దేవతలకు మేలు చేస్తున్న నెపంతో అహల్య దగ్గరికి మారువేషంతో వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఇంద్రుడు చెప్పడమైతే గౌతమ మహర్షి తపస్సును భంగం చేయడమని చెప్పాడు. కానీ అతని అసలు ఉద్దేశం అహల్యను దక్కించుకోవడం. సరే, దేవేంద్రుడు కోడి రూపంలో గౌతముని ఆశ్రమం చేరాడు. ఇంకా తెల్లవారక ముందే ఆ కోడి కూసింది. గౌతముడు ఉలిక్కిపడి లేచాడు. బ్రహ్మముహూర్తమని భ్రమించి సూర్య భగవానునికి ఆర్జ్యమిచ్చేందుకు లేచాడు. పవిత్ర జలం తెచ్చేందుకు నదికి బయలుదేరగా కారు చీకటిగా ఉంది. ఎక్కడ వెలుతురు జాడేలేదు. కోడి కూసినప్పటికీ ఇంకా తెల్లవారలేదని అర్థం చేసుకున్నాడు గౌతముడు. 4 అడుగులు వేసిన వాడే తిరిగి వెనక్కి వచ్చాడు. తీరా మహర్షి వచ్చేసరికి దేవేంద్రుడు తన రూపంలో అహల్య దగ్గర కనిపించాడు. ఇంద్రుడు ఇంత నీచానికి ఉడికట్టాడా? తన వేషం వేసుకుని తన భార్యను లోబర్చుకోదల్చాడా? గౌతముని కోపంతో దహించుకుపోయాడు. దాంతో దేవేంద్రుడు భయంతో అవమానంతో కుంగిపోతూ అమరలోకానికి పరుగు తీశాడు. అహల్య తప్పు ఏమీ లేకున్నా ఇంద్రుడు పక్కన కనిపించడంతో గౌతమునికి ఆగ్రహం ఆగలేదు. క్షణావేశంలో ఆమెను కూడా నిందించాడు. నువ్వు రాయిగా మారిపో అంటూ శపించాడు. కానీ వెంటనే దివ్య దృష్టితో అసలేం జరిగిందో చూసి పశ్చాత్తాపడ్డాడు. రాముడి పాదం తాకినప్పుడు రాతివి నాతివి అవుతావు అని శాప విమోచనం ప్రసాదించాడు. అహల్య ఎంతో సాత్వికులు. ఇంద్రుడు తన భర్త రూపంలో వచ్చి సల్లపాలు ఆడినప్పుడు భర్త అనుకుని మురిసిపోయిందే తప్ప ఆమెకు పరపురుష వ్యామోహం అనేది కలలో కూడా లేదు. భర్త తొందరపాటుతో శాపం పెట్టినా కోపగించుకోలేదు. ఆ క్షణంలో ఎవరైనా అలాగే ప్రతిస్పందిస్తారని సరిపెట్టుకుంది. అలా శాపగ్రస్తురాలే శ్రీరాముని రాక కోసం ఎదురు చూస్తూ కాలం గడిపింది. చివరికి రాముని పాదాలతో పునీతమై రాతిని నాటిగా మార్చావు రామా అంటూ రాముడి కాళ్ళకు నమస్కరించింది అహల్య. అదండి అహల్య కథ. అందానికి మంచి మనసు తోడైతే అది అహల్య. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.